హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి మైకెల్ కోల్ కనిపిస్తారనమాట. సో, మైకెల్ కోల్ రాయల్ రంబుల్ గురించి అండ్ అక్కడున్న ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు. అండ్ దాని తర్వాత మన మైకెల్ కోల్ ప్యాట్ మెకఫీని ఇన్వైట్ చేస్తారనమాట. మన ప్యాట్ మెకఫీ కూడా వచ్చేస్తారు. సో, ప్యాట్ మెకఫీ కూడా అక్కడున్న ఫ్యాన్స్ గురించి చాలా చాలా మంచిగా మాట్లాడతారు. అంటే ఇక్కడ రాయల్ రంబుల్ జరగడం చాలా బాగుంది అండ్ చాలా మంచిగా అనిపిస్తుందని మన ప్యాట్ మెకఫీ చెప్తారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ దీనికి డిజర్వ్ అని కూడా మన ప్యాట్ మెకఫీ అంటారనమాట. అండ్ దాని తర్వాత రింగ్‌లో మన జో టెసిటోర్ కనిపిస్తారనమాట. జో టెసిటోర్ ఇంటర్వ్యూ చేస్తారు మన కెవిన్ ఓవెన్స్‌ని. అంటే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మన జో టెసిటోర్ కోడీ రోడ్స్‌ని ఇంటర్వ్యూ చేసినారు. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ కోపం చూపేసినారు జో టెసిటోర్ పైన. నువ్వు కోడీ రోడ్స్‌తో ఇంటర్వ్యూ చేసినావు. బట్ నాతో చేయలేదన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ చాలా కోపం చూపేసినారు జో టెసిటోర్ పైన. అండ్ దానికోసమే ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి జో టెసిటోర్ ఇంటర్వ్యూ చేస్తారు మన కెవిన్ ఓవెన్స్‌ని. సో, దానిలో భాగంగా మన జో టెసిటోర్ కెవిన్ ఓవెన్స్‌ని ఇన్వైట్ చేస్తారు. కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకి వచ్చేస్తారనమాట. సో, రింగ్‌లోకి వచ్చి మన జో టెసిటోర్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. సో, మన జో టెసిటోర్ ఏమన్నారంటే ఫస్ట్‌గా, సో, నువ్వు అడిగినావు నాతో చాలా ఇష్యూస్ వచ్చినాయి నీకు లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేయలేదన్నట్టుగా. నేను దానికోసమే వచ్చినాను. నేను ఇంటర్వ్యూ కోసమే వచ్చినాను. సో, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని మన జో టెసిటోర్ అంటారు. సో, ఫస్ట్ క్వెషన్ అడుగుతారనమాట. అదేందంటే నీకు కోడీ రోడ్స్‌కి మధ్య గొడవలైతే జరుగుతున్నాయి. అంటే ఇది దేనివల్ల? మిస్‌అండర్‌స్టాండింగ్ వలన? దేని వలన అని మన జో టెసిటోర్ మన కెవిన్ ఓవెన్స్‌ని అడుగుతారనమాట. సో, అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో ఇంటర్వ్యూ చేయడం నాకిష్టం లేదు. లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో నువ్వు కోడీ రోడ్స్‌తో ఇంటర్వ్యూ చేసినావు. సో, నువ్వు నాతో ఇప్పుడెందుకు చేస్తున్నావు ఇంటర్వ్యూ? నువ్వు కోడీ రోడ్స్ ఫ్యాన్ బాయ్‌వి. సో, నువ్వు అంటే నన్ను లైక్ చేయవు. నువ్వు కోడీ రోడ్స్‌ని లైక్ చేస్తావు. నువ్వు కోడీ క్రై బేబీ అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ జో టెసిటోర్‌ని అంటారనమాట. సో, అప్పుడు జో టెసిటోర్ చెప్తారు. అంటే నేను నీకు సారీ చెప్తున్నాను. నీతో ఇంటర్వ్యూ చేయనందుకు నేను సారీ చెప్తున్నాను. సో, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం అన్నట్టుగా మన జో టెసిటోర్ అంటే అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఒప్పుకోరన్నమాట. సో, నేను కొట్టేస్తాను. అంటే నీ సారీ నాకేం అవసరం లేదు. నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ అక్కడ అంటే టైటిల్ ఉంటదనమాట. సో, టైటిల్‌ని వేలాడదీస్తారు కదా! సో, ఆ వింగ్డ్ ఈగల్ టైటిల్ తీసుకుంటారు. సో, బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోదామని చూస్తారు కెవిన్ ఓవెన్స్. అప్పుడే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అవుతదనమాట. సీఎం పంక్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి మన కెవిన్ ఓవెన్స్ పక్కన నిల్చుంటారనమాట. అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "నీకేమైనా హెల్ప్ చేయాలా?" అని కెవిన్ ఓవెన్స్ మన సీఎం పంక్‌ని అడుగుతారు. అప్పుడు సీఎం పంక్ ఏమంటారంటే, "నాకు నువ్వు ఏమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదని" మన సీఎం పంక్ అంటారు. అండ్ అంతేకాదు, "నేను నీకు సారీ చెప్పాలని" మన సీఎం పంక్ కెవిన్ ఓవెన్స్‌ని అంటారు. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఇంటరప్ట్ చేసినాను. సో, అందుకని నీకు సారీ చెప్పాలని అనుకుంటున్నానని మన సీఎం పంక్ అంటారనమాట. అండ్ దాని తరువాత మన సీఎం పంక్ ఏమంటారంటే, "నేను ఈసారి రాయల్ రంబల్‌ని విన్ అవుతాను. అండ్ ఒక్కవేళ నువ్వు గనక ఛాంపియన్‌గా ఉంటే, సో, ఈ రాయల్ రంబల్‌లో నీకు మ్యాచ్ ఉంది కదా! నువ్వు గనక ఛాంపియన్‌గా బయటకొస్తే రస్సెల్ మేనియాలో సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరుగుతది. రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ జరుగుతది. ఈ మ్యాచ్ అని మన సీఎం పంక్ చెప్తారు. సో, అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, నాకేమనిపిస్తుందంటే, నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అవ్వలేవు. అండ్ నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అవ్వద్దని. అండ్ నాకు తెలుసు నీ లైఫ్‌లోనే నువ్వెప్పుడు రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయలేదు. కానీ నేను చేసినాను. నేను 2 సార్లు రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసినానని మన కెవిన్ ఓవెన్స్ చెప్తారన్నమాట. సో, అక్కడితో మన సీఎం పంక్‌కి కాలిపోతదన్నమాట. ఎందుకంటే మన సీఎం పంక్ ఎప్పుడు రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయలేదు. సో, తన డ్రీమ్ ఇప్పుడు రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయడం సీఎం పంక్ డ్రీమ్ అన్నమాట. సో, దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు సీఎం పంక్ ఏమంటారంటే, "సో, చూడు కెవిన్ ఒక్క నిమిషం ఆగు ఇంకా అయిపోలేదు. సో, నేను రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయలేదు కరెక్టే. సో, నేను దానికి ఒప్పుకుంటున్నాను. సో, నువ్వు లోగన్ పాల్ చేతుల్లో ఓడిపోయావు. నేనెప్పుడు లోగన్ పాల్ చేతిలో ఓడిపోలేదు. నువ్వు రాయల్ రంబల్‌లో చాలా సార్లు ఓడిపోయావు. నేనెప్పుడు రాయల్ రంబల్‌లో ఓడిపోలేదని" మన సీఎం పంక్ గట్టిగానే ఇస్తారనమాట కెవిన్ ఓవెన్స్‌కి. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమంటారంటే, "సో, ఇప్పుడు మనం జూసుకుందాం. నువ్వు రింగ్‌లోకి రా. నీకు దమ్ముంటే జూసుకుందాం రా" అని మన సీఎం పంక్ కెవిన్ ఓవెన్స్‌ని అడుగుతారనమాట. సో, అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ టైటిల్ కింద పడేసి రింగ్‌లోకొద్దామని చూస్తారు. బట్ రింగ్‌లోకి రాకుండా కిందకి దిగి బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారన్నమాట ఆ టైటిల్ తీసుకొని. సో, ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోయింది. సో, ఈ సెగ్మెంట్ బానే అనిపించింది. అండ్ నెక్స్ట్ మనకి జిమ్మీ ఊసో వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఎవరెవరైతే మన జిమ్మీ ఊసో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటున్నారో, సో, వాళ్ళ కోసమైతే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్‌లో మన జిమ్మీ ఊసో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చన్న టీజ్ అయితే జరిగిందన్నమాట. సో, మన జిమ్మీ ఊసో బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు
అంటే వెనకాల జిమ్మీ ఉసో వెనకాల మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ షిన్స్కే నాకామురా కనిపిస్తున్నారు. మన షిన్స్కే నాకామురా అంటే జిమ్మీ ఉసోని చూసినారన్నమాట. సో, కంపల్సరీగా వీళ్ళ మధ్య మ్యాచ్ జరగొచ్చు. సో, మన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు జిమ్మీ ఉసో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని. సో, ఇప్పుడు టీజ్ అయితే జరిగిందన్నమాట. సో, ఇన్ ఫ్యూచర్‌లో అంటే తొందరలోనే మేబీ మన జిమ్మీ ఉసో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. సో, మన జిమ్మీ ఉసో అంత మంచిగుంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చనమాట. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ అయితే ఉంది మన జిమ్మీ ఉసోకి. ఇప్పుడు మీరేమంటారు? జిమ్మీ ఉసో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే జిమ్మీ ఉసో వర్సెస్ కార్మెలో హేస్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జిమ్మీ ఉసోనే విన్ అయినారు. రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్‌లో మన జిమ్మీ ఉసో విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మిచెన్ వర్సెస్ మన చెల్సీ గ్రీన్ మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోయిందన్నమాట. ఎందుకంటే మన చెల్సీ గ్రీన్ కెన్నెల్ స్టిక్స్‌తో మిచెన్ పైన అటాక్ చేస్తది. అందుకని ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, విన్ అయితే మన మిచెన్ అయింది. బట్ టైటిల్ అనేది మన చెల్సీ గ్రీన్ దగ్గరనే ఉందన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన చెల్సీ గ్రీనే. అండ్ నెక్స్ట్ మనకి షార్లట్ ఫ్లేర్‌ది ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారన్నమాట. సో, లాస్ట్ వీక్ చూపించినారు. సేమ్ మళ్ళీ ఇదే వీక్ మళ్ళీ సేమ్ వీడియోని చూపిస్తారన్నమాట. సో, ఒకే ఒక గోల్ అని చెప్పింది. సో, అది ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడం అని. సో, చూద్దాం మరి షార్లట్ ఫ్లేర్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతదా? విన్ అవ్వదా? వన్స్ రిటర్న్ చేసిన తర్వాత క్లారిటీ అయితే వస్తది దీనిపైన. అండ్ నెక్స్ట్ మనకి డేమియన్ ప్రీస్ట్ రింగ్‌లోకి అయితే వస్తారన్నమాట. సో, డేమియన్ ప్రీస్ట్ ఏమంటారంటే, సో, నేను ఒకప్పుడు రాలో ఉండేవాడిని. సో, రాలో నేను ఛాంపియన్‌షిప్స్‌ని విన్ అయినాను. సో, నేను ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినాను మళ్ళీ. సో, అది దేనివల్ల? బెట్రాయల్ వల్ల. సో, నన్ను బెట్రాయల్ చేయడం వల్ల నేను ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినానని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. సో, ఇప్పుడు ఇదంతా పాస్ట్. సో, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. ప్రెజెంట్ గురించి మాట్లాడాలి. నేనిప్పుడు స్మాక్‌డౌన్‌లో ఉన్నాను. నేనిప్పుడు స్మాక్‌డౌన్‌ని నడిపిస్తాను. సో, నేను అంటే ఇప్పుడు స్మాక్‌డౌన్‌లో ఏం చేస్తానంటే, సో, నేను ఇక అంటే మెయిన్ గోల్ నాది ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడమే అని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. నాకు గోల్డ్ కావాలని మన డేమియన్ ప్రీస్ట్ క్లియర్‌గా చెప్తారన్నమాట. సో, దాని తర్వాత మన డేమియన్ ప్రీస్ట్‌కి జాకబ్ ఫటు అండ్ తామా టోంగా ఇంటరప్ట్ చేస్తారన్నమాట. సో, వాళ్ళిద్దరూ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి మన డేమియన్ ప్రీస్ట్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. మన జాకబ్ ఫటు చెప్తారు, "డేమియన్ ప్రీస్ట్ నీ లైఫ్‌లో నువ్వు చాలా మంచి పేరు సంపాదించినావు. నువ్వు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు. నువ్వు చాలా మంచి పేరు సంపాదించినావు. బట్ నీకు నాకు ఒక డిఫరెన్స్ ఉంది. అంటే నువ్వు స్ట్రీట్‌లో నుండే వచ్చినావు. నేను కూడా స్ట్రీట్‌లో నుండే వచ్చినాను. బట్ నీకు నాకు ఒక డిఫరెన్స్ ఉందని" మన జాకబ్ ఫటు చెప్తారన్నమాట. సో, చాలా చాలా మంచిగా మాట్లాడతారు మన జాకబ్ ఫటు. అండ్ దాని తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ ఏమంటారంటే, "మాట్లాడడం అయిపోయిందా?" అని మన డేమియన్ ప్రీస్ట్ అడుగుతారు. సో, దాని తర్వాత ఇక వెంటనే మన డేమియన్ ప్రీస్ట్ తామా టోంగా పైన అటాక్ చేస్తారు. సో, జాకబ్ ఫటు అండ్ డేమియన్ ప్రీస్ట్ ఇద్దరు కోపంగా చూసుకుంటారు. సో, వీళ్ళ మధ్య అటాక్ అనేది స్టార్ట్ అయితదన్నమాట. సో, మన డేమియన్ ప్రీస్ట్ ఇచ్చి పడేస్తారు జాకబ్ ఫటుకి. అండ్ దాని తర్వాత మళ్ళీ తామా టోంగా లేచి సో, మన జాకబ్ ఫటు, తామా టోంగా ఇద్దరు కలిసి డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేస్తారు. సో, అప్పుడే మన డేమియన్ ప్రీస్ట్‌కి హెల్ప్ చేయడానికి ఏలియన్ నైట్ వస్తారన్నమాట. సో, ఏలియన్ నైట్ వచ్చి అంటే మన తామా టోంగా పైన అటాక్ చేస్తారు. అప్పటికే తామా టోంగా చైర్ తీసుకొని వస్తారు రింగ్‌లోకి. సో, చైర్ తీసుకొని వచ్చినా సరే ఏలియన్ నైట్ ఒక తన్నుడు తంతారు చైర్‌తో మన తామా టోంగా ఫేస్ పైన. తామా టోంగా కింద పడిపోతారు. అండ్ జాకబ్ ఫటు ఏం చేస్తారంటే అంటే ఏలియన్ నైట్ చేతిలో ఇక చైర్ ఉంటది. చైర్‌తో అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ జాకబ్ ఫటు గుద్దుతాడు చైర్‌తో. సో, చైర్ కింద పడిపోతదన్నమాట. సో, దాని తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ లేస్తారు. డేమియన్ ప్రీస్ట్ అండ్ మన ఏలియన్ నైట్ కలిసి జాకబ్ ఫటు పైన అటాక్ చేస్తారు. జాకబ్ ఫటు కింద పడిపోతారు. అండ్ దాని తర్వాత ఏలియన్ నైట్ చెప్తారు, "మీరిద్దరున్నాం రింగ్‌లో మేమిద్దరున్నాం. మనిద్దరం అంటే ఈరోజు చూసుకుందాం. మరి అంటే మనం మ్యాచ్‌లో ఫైట్ చేద్దామని" ఏలియన్ నైట్ చెప్తారన్నమాట. సో, ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోతది ఈరోజు స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌కి. సో, ఇక్కడే వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మోటార్ సిటీ మిషన్ గన్స్ అండ్ లాస్ గార్జా వర్సెస్ మన ప్రెటీ డెడ్లీ అండ్ డీఐవై మధ్య 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ చాలా చాలా బాగుంది. సో, ఈ మ్యాచ్ మధ్యలో మన మోటార్ సిటీ మిషన్ గన్స్‌కి లాసా గార్జా మోసం చేస్తారన్నమాట. సో, మ్యాచ్ మధ్యలోనే వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. సో, మోటార్ సిటీ మిషన్ గన్స్ ఇద్దరే లాస్ట్ వరకు ఫైట్ చేస్తారన్నమాట. సో, ఇటువైపు డీఐవై టీమ్‌లో మన టొమాసో చెంపా ప్రెటీ డెడ్లీ పైన అనుకోకుండా అటాక్ చేస్తారు. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో మన మోటార్ సిటీ మిషన్ గన్స్ అయితే విన్ అవుతారన్నమాట. సో, మ్యాచ్ అయితే బాగుంది. సో, ఇక్కడితో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన జాకబ్ ఫటు, తామా టోంగా నడుచుకుంటూ వస్తారు. అప్పుడు తామా టోంగా అక్కడ ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని చూస్తారన్నమాట. సో, అక్కడ ఉంటాయి ట్యాగ్ టీమ్ టైటిల్స్. డీఐవై అక్కడ పెడతారు. సో, ఆ టైటిల్స్ దగ్గరికెళ్తారు. సో, అప్పుడే మన డీఐవై వచ్చి ఆ టైటిల్స్‌ని తీసుకుంటారన్నమాట. సో, మన తామా టోంగా ఫేస్ టు ఫేస్ చూస్తారు వాళ్ళిద్దరిని. సో, అక్కడ నుండి మళ్ళీ తామా టోంగా వెళ్ళిపోతారు. డీఐవై
సో, మన ప్రతి రెడ్డి దగ్గరికొస్తారు. సో, వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారనమాట. సో, మీరు ఎందుకని మ్యాచ్ మధ్యలో వెళ్ళిపోయినారు? మీరెందుకు ఇలా జేసినారని మన ప్రతి రెడ్డిని డీఐవై అడుగుతారనమాట. సో, మీరు గనక రేపటి మ్యాచ్‌లో మాకు హెల్ప్ జేయకపోతే మీకు టైటిల్ ఆపర్చునిటీ రాదని మన డీఐవై ప్రతి రెడ్డిని బెదిరిస్తారు. సో, ఇక్కడితో వీళ్ళ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోతది. నెక్స్ట్ మనకి లివ్ మొర్గన్ వర్సెస్ నవమి మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన నవమి విన్ అయిందనమాట. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లివ్ మొర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగెజ్ బియాంకా బెలర్ పైన అండ్ నవమి పైన అటాక్ చేస్తారు. చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య మ్యాచ్ బ్రాwl అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మిజ్ వర్సెస్ ఆండ్రాడే మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ మన నికాలిస్ లాకర్ రూమ్‌లో సెట్ అయిపోయిందనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఆండ్రాడే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ నడుచుకుంటూ వస్తారనమాట. అండ్ అక్కడికి ఆర్-ట్రూత్ వస్తారు. సో, ఆర్-ట్రూత్ డేమియన్ ప్రీస్ట్‌ని చూసి "డీపీ నువ్వు బ్యాక్ వచ్చేసినావు, రాలోకి మళ్ళీ వచ్చేసినావా" అని మన ఆర్-ట్రూత్ అయితే ఫన్నీగా అంటారనమాట డేమియన్ ప్రీస్ట్‌కి. సో, ఇది రా గాదు స్మాక్ డౌన్, నేను స్మాక్ డౌన్‌లో వచ్చినానని మన డేమియన్ ప్రీస్ట్ ఆర్-ట్రూత్‌కి చెప్తారు. బట్ ఆర్-ట్రూత్ అయితే వినరన్నమాట. సో, ఇది స్మాక్ డౌన్ కాదు రా అని మన ఆర్-ట్రూత్ అంటారు. సో, నేను యాడమ్ పియర్స్‌తో మాట్లాడతా అని మన ఆర్-ట్రూత్ అంటారన్నమాట. సో, నువ్వేం మారలేదని మన డేమియన్ ప్రీస్ట్ ఆర్-ట్రూత్‌ని అంటారు. సో, అక్కడికి మళ్ళీ ఎలియా నైట్ వచ్చేస్తారు. ఎలియా నైట్ వచ్చి డేమియన్ ప్రీస్ట్‌తో మాట్లాడతారన్నమాట. సో, వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే సో, ఈరోజు మనం మ్యాచ్‌లో చూసుకుందాం. సో, నువ్వు నేను కలిసి ఫైట్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ రేపు రాయల్ రంబుల్ ఉంది. సో, దాంట్లో మనం ఫ్రెండ్స్‌గా ఉండలేమని మన ఎలియా నైట్ అంటారు. అండ్ డేమియన్ ప్రీస్ట్ కూడా ఇదే మాట అంటారన్నమాట. సో, మనం మ్యాచ్ కోసం వెళ్దామా అని మన డేమియన్ ప్రీస్ట్ ఎలియా నైట్ అడుగుతారన్నమాట. అంటే నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతారన్నమాట. సో, నేను రెడీగా ఉన్నానని మన ఎలియా నైట్ డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. అండ్ మన ఆర్-ట్రూత్ వీళ్ళ మధ్యలోకి వచ్చి వీళ్ళిద్దరి మధ్య చేయేస్తారన్నమాట. వీళ్ళ పైన చేయేస్తారు. చేయేసి సో, నేను కూడా రెడీగా ఉన్నాను. సో, మన ముగ్గురం ఒక టీమ్ అవుదామని ఆర్-ట్రూత్ అంటారన్నమాట. సో, అప్పుడు డేమియన్ ప్రీస్ట్‌కి నవ్వొచ్చేస్తది. అండ్ ఎలియా నైట్ కొంచెం కోపం చూపిస్తారు. అండ్ మన డేమియన్ ప్రీస్ట్ కంట్రోల్ చేస్తారనమాట. సో, నువ్వు కోపపడకు. సో, వీడు ఫన్నీగా అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్ కంట్రోల్ చేస్తారు ఎలియా నైట్‌ని. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయితే అయిపోతది. అండ్ నెక్స్ట్ రింగ్‌లో మన మైకెల్ కోల్ అండ్ ప్యాట్ మెకఫీ ఉంటారనమాట. సో, వాళ్ళిద్దరూ టిఫనీ స్ట్రాటన్‌ని ఇన్వైట్ చేస్తారు. సో, టిఫనీ స్ట్రాటన్ రింగ్‌లోకి అయితే వచ్చేస్తది. సో, వాళ్ళు అడుగుతారన్నమాట. సో, ఇప్పుడు రాయల్ రంబుల్ ఉంది. సో, ఈ రాయల్ రంబుల్‌లో ఎవరో ఒకరు గెలుస్తారు. సో, వాళ్ళు నీకు ఛాలెంజ్ చేస్తారు. సో, నీ దగ్గర నుండి ఆ టైటిల్ వెళ్ళిపోవచ్చు. సో, నీకు తొందరగా వచ్చింది సక్సెస్. అంటే కొన్ని రోజుల ముందు నీ లైఫ్ వేరే ఉంది. అండ్ ఇప్పుడు నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు రాయల్ రంబుల్ ఉంది కదా! సో, ఎవరో ఒకరు విన్ అవుతారు. సో, వాళ్ళు నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకోవచ్చని మైకెల్ కోల్ అడుగుతారన్నమాట. సో, నేను ఇంతకు ముందే చెప్పినాను. సో, ఎవరు రాయల్ రంబుల్‌ని విన్ అయినా నాకేం ఫరక్ పడదు. అంటే టిప్పీ టైం నడుస్తుంది ఇప్పుడు. సో, ఇప్పుడు నా టైం నడుస్తుంది. ఎవరొచ్చినా నేను చూసుకుంటానని మన టిఫనీ స్ట్రాటన్ చెప్తదన్నమాట. సో, ఇప్పుడు దాని తర్వాత మన ప్యాట్ మెకఫీ అంటారు. ఈ రాయల్ రంబుల్‌లో బియాంకా బెలర్ విన్ అవ్వచ్చు, క్యాండిస్ లైరీ విన్ అవ్వచ్చు, నయా జాక్స్ విన్ అవ్వచ్చు అని మన ప్యాట్ మెకఫీ అంటారు. సో, అప్పుడు టిఫనీ స్ట్రాటన్ ఏమంటదంటే సో, ఎవరైనా విన్ అవ్వని. నయా జాక్స్ నన్ను తక్కువగా అంచనా వేసింది. సో, నయా జాక్స్‌ని నేను ఓడించి ఇప్పుడు ఛాంపియన్ అయినానని మన టిఫనీ స్ట్రాటన్ చెప్తదన్నమాట. దాని తర్వాత క్యాండిస్ లైరీ వస్తది. క్యాండిస్ లైరీ రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే "నువ్వు చాలా అంటే చాలా జెలస్‌గా ఫీల్ అవుతున్నావు. ఎందుకంటే నీకంటే ఎక్కువగా నయా జాక్స్ నన్ను కేర్ చేసుకుంది. సో, నన్ను టాగ్ టీమ్ పార్ట్నర్‌లా యాక్సెప్ట్ చేసింది. అందుకనే నీకు చాలా అంటే చాలా జెలస్ ఉంది. అండ్ ఇప్పుడు నువ్వు నయా జాక్స్ పేరెత్తడానికే నీకు అర్హత లేదు. నయా జాక్స్ నిన్ను మంచిగా చూసుకుంది. బట్ నువ్వు నయా జాక్స్‌ని బెట్రైజ్ చేసినావని క్యాండిస్ లైరీ అంటదన్నమాట. సో, ఈసారి నేను రాయల్ రంబుల్‌ని విన్ అవుతున్నాను. అండ్ నిన్ను నేను ఓడిస్తానని మన క్యాండిస్ లైరీ టిఫనీ స్ట్రాటన్‌కి చెప్తది. అండ్ దాని తర్వాత నయా జాక్స్ వచ్చి అటాక్ చేస్తాడన్నమాట. సో, అటాకింగ్ అనేది టిఫనీ స్ట్రాటన్ పైన చేస్తూ ఉండంగా అది అనుకోకుండా క్యాండిస్ లైరీకి తగులుతది. అండ్ దాని తర్వాత టిఫనీ స్ట్రాటన్ ఫైట్ బ్యాక్ చేస్తది. బట్ నయా జాక్స్ ఒక్క చేత్తో లావట్టి పడేస్తదన్నమాట. అనయా లేటర్ కనెక్ట్ చేస్తది టిఫనీ స్ట్రాటన్‌కి. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాwl అనేది ఎండ్ అవుతదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన జాకా ఫాటు, తామా టోంగా వర్సెస్ మన డేమియన్ ప్రీస్ట్ అండ్ మన ఎలియా నైట్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ ఇచ్చి పడేసినారు జాకా ఫాటుకి. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ అండ్ ఎలియా నైటే విన్ అయినారన్నమాట. అండ్ ఫైనల్‌గా మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాకా ఫాటు వచ్చి డేమియన్ ప్రీస్ట్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో, ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.